స్టార్ట్ చేయండి. ఓం వాంగ్ మే మనసి ప్రతిష్ఠితా మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేది వేదస్య మా ఆనిస్తః శ్రుతం మే ప్రహసిః ప్రహాసి ప్రహాసిః అనేనాధీతే నాహో వాత్రాన్ సందదామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అండి. అదే ఓకే, చూడండి ఇక్కడ ప్రథమః స్తబకః అంటే ఏంటి? లెసన్ ప్రథమః ఫస్ట్ లెసన్, ఫస్ట్ చాప్టర్. ఓ చాప్టర్ కదా. సో లెసన్ ఏమంటారు? ఇది పాఠః, ఓకే లెసన్. ఓకేనా, రైట్. యా, రాసుకోండి ఇక్కడ ప్రథమః స్తబకః అంటే ఫస్ట్ చాప్టర్. షష్ఠః పాఠః అంటే సిక్స్త్ లెసన్. ఇదేంది 1.6 ఏమంటారు దాన్ని? ఏకం బిందు షష్ఠి. ఇక్కడ ఏకం బిందు షష్ఠి బిందు ఏకం. అహం త్వం. ఓకే, చెప్పండి. ఏముంది ఇక్కడ? ధ్యానేన పఠంతు కదా. యా, ఏమంటున్నాడు ఇక్కడ? తృతీయలో ఉంది ధ్యానేన, విత్ కేర్ఫుల్లీ, విత్ కేర్ఫుల్. ఓకే, విత్ కేర్ఫుల్. పఠంతు, పఠంతు అంటే ఎంతమంది? బహువచనం. చదవండి అనా. సో పఠంతు. సో దీనికి ప్రథమాలో ఏమొస్తే పఠతు. ఓకేనా, చదువు. మళ్ళీ తర్వాత పఠతాం, పఠతాం. ఇప్పుడు నేను ఇక్కడ రాశాను చూసారా, ఆగచ్చతాం అని రాశాను. రాశారా? దీంట్లో రాశాను చూడండి మన గ్రూప్ లో. అవును. ఆగచ్చతాం, ఆగచ్చతాం అంటే ఏంటి? ఇద్దరు రండి, ద్వివచనం. ఓకేనా. ఇప్పుడు ఇద్దరు చదవండి అంటే ఏం చెప్పాలి? పఠతాం. ఇద్దరు రాయండి అంటే లిఖతాం. ఇద్దరు వినండి అంటే వినండి వద్దు, పరిగెత్తండి. ధావతాం, దావతాం. సో అలా. ఓకేనా, చదవండి ఇక్కడ. ఓకే. ధ్యానేన పఠంతు, ధ్యాన్ సే పढ़िए, ప్లీజ్ రీడ్ కేర్ఫుల్లీ. అహం అధ్యాపకః, త్వం ఛాత్రః. అహం వృద్ధః, త్వం బాలః. అహం ఆచార్యః. పేజ్ పైకంటారా? నేను బుక్ లో చూస్తున్నాను. త్వం శిష్యః, అహం నృపః, త్వం సేవకః. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అహం అధ్యాపకః అంటే నేను అధ్యాపకుడిని, అవునా. త్వం ఛాత్రః, ఒకతను ఇంకొకతనితో చెప్తున్నాడు ఏమని? నువ్వు స్టూడెంట్వి అని చెప్తున్నాడు, అవునా. నువ్వు విద్యార్థివి. అహం వృద్ధః, నేను వృద్ధుణ్ణి అని నేను చెప్తున్నాను, అవునా. త్వం బాలః ఏంటి? నువ్వు బాలకుడివి, అవునా. అలా అన్నమాట. తర్వాత నేను ఇది అహం కుంభకారః అంటే కుండ చేసేవాడు కదా, అంతే. కుంభకారః. త్వం స్వర్ణకారః. అహం వైద్యః. త్వం రుగ్ణః, సిక్, సిక్ పర్సన్. అహం భక్తః, త్వం దేవః. అహం ఆరక్షకః, పోలీస్మెన్. త్వం చోరః. చౌరః, చౌరః. ఓ చౌరః నుంచి చోరః అని కూడా అనొచ్చు, రెండు అనొచ్చు. ఓకేనా.
త్వం చౌరః. ఓకే. 2 అనొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏంటి అహం. అహం అంటే నేను. త్వం అంటే నువ్వు. ఆ! యాహ్! ఆ! అహం, త్వం దానితో చెప్పారు ఇక్కడ వాక్యాలు. పదాలు. తర్వాత ఇక్కడేంటి అభ్యాసః. అభ్యాసः ఆహ్, ఆహ్, అవును 3ని త్రిపంచాశత్. ఓహ్! 3నేనా? 350. ఇక్కడ మీరు పైన నంబర్ రాసుకున్నారు కదా! దాంట్లో ఏం రాసారు? ఇక్కడ ద్విపంచాశత్ రాసిండ్రు. ఏకం అన్నారా? ఏకం పంచాశత్ అన్నట్టున్నారు గదా! నిన్న రాసినప్పుడు. అవును. ఏకం అన్నాను. ఏకనా? ఏక. హ్మ్. ఏక. ఏక, ద్వి, త్రీణి అట్లా అన్నమాట. త్రిపంచాశత్ ఇది. 350. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ధ్యానే. జ్ఞానేన పఠन्तు. జ్ఞానంతో చదువు. హ్మ్. చిత్రానుగుణం రిక్తస్థానాన్ని పూరయంతు. చిత్రాన్ని చూసి హ్మ్. చిత్రాన్ని అనుకరించి చిత్రానికి అనుకూలంగా. చిత్రానికి అనుకూలంగా. ఓకే. నేను రాసుకుంటాను. హ్మ్. అంటే సరి అయిన విధంగా అని కదా! అనుకూలంగా. హ్మ్. అనుకూలంగా హ్మ్. రిక్తస్థ హ్మ్. ఏం రాసారు? రిక్త స్థానాన్ని అంటే? రిక్త స్థానాన్ని అంటే ఏం రాసారండి? హలో. సారీ అండి. ఇట్స్ ఓకే. కట్ అయిందా? నాది యాహ్! కట్ అయింది. సారీ. ఇట్స్ ఓకే. ఆహ్, రిక్త స్థానాన్ని ఓహ్! యాహ్! ఇక్కడున్నాను గదా! रिक्त स्थानानि पूरयन्तु. హ్మ్. ध्यान से पढ़िए और चित्रों के अनुसार హ్మ్. रिक्त स्थानों की पूर्ति कीजिए. హ్మ్. Please read carefully and fill in the blanks according to the pictures. హ్మ్. సో, అనుగుణం. ఇక్కడ హ్మ్. జెండర్ మారినా గాని అహం, త్వం ఈస్ ద సేమ్ బేసికల్లీ. యాహ్! కరెక్ట్. అంతే కదా! నేను అంటాడు. ఫీమేల్ అయినా, మేల్ అయినా నేను అంటారు కదా! అవును. అదనమాట. అవును. నువ్వు అంటారు. నువ్వు అని ఫీమేల్ అయినా, తర్వాత మేల్ అయినా అదే అంటాం కదా! యెస్. అలాగే. యాహ్! హ్మ్. అహం. అహం అధ్యాపిక. హ్మ్. త్వం ఇక్కడ లింగంలో ఇక్కడేంటిది అధ్యాపిక అని చెప్తుందామె. నేను హ్మ్. శిక్షిని అని చెప్తుంది. అవునా? హ్మ్. హ్మ్. తర్వాత త్వం నువ్వు. అక్కడేమైతుంది? నువ్వు ఒక గర్ల్‌వి అని చెప్పాలి కదా! హ్మ్. సో, అప్పుడు ఎట్లా చెప్పొచ్చు? త్వం ఛాత్రా. త్వం ఛాత్రా. హ్మ్. ఓకేనా? ఓకే. ఆడవాళ్ళకైతే ఇట్లా దీర్ఘం పెట్టి చెప్తాం గదా! సో, అట్లా. యాహ్! హ్మ్. అహం వృద్ధా. హ్మ్. త్వం బాలా. హ్మ్. అహం వైద్యా. హ్మ్. త్వం రుగ్నా. హ్మ్. అహం అగ్రజా. హ్మ్. పెద్దదాన్ని. హ్మ్. హ్మ్. ఉత్తమం. త్వం అనుజా. హ్మ్. లిటిల్ సిస్టర్. హ్మ్. అహం జనని. హ్మ్. త్వం పుత్రి. హ్మ్. అహం హ్మ్. స్థ స్థూల. ఓహ్! స్థూలకాయం. ఓకే. ఓకే. ఏంటి? ఫ్యాట్. లావు. ఆ! లావు. ఆ! లావుగా. హ్మ్. అహం స్థూలా. త్వం హ్మ్. కుశా. కృష. క్రూనా అది? కరెక్ట్. అవును. కృష అంటే స్కిన్నీనా? ఆ! స్కిన్నీ. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అహం స్వామిని. హ్మ్. స్వామిని అంటే జస్ట్ అదే ఆ! ఫీమేల్ స్వామి. ఫీమేల్‌ని ఫీమేల్ ఏమంటారు దాన్ని? స్వామినికి ఇంగ్లీష్‌లో కరెక్ట్‌గా వర్డ్స్ లేవు. హ్మ్. అదే. యాహ్! త్వం సేవికా. హ్మ్. అహం గాయికా. హ్మ్. త్వం నర్తకి. ఇక్కడ పాయింట్ చేసేది చూడాలి. త్వం అని చెప్తుంది. కరెక్ట్. హ్మ్.
ఉత్తమం. యాహ్! సో, ఇక్కడ అహం, ఆవాం, వయం. ఇక్కడ ఏం చెప్పారు? ఏకవచనం చెప్పారిక్కడ. అవునా? ఒక్కరి గురించే చెప్తున్నారిక్కడ. నేను, నువ్వు అంటున్నాం కదా! నేను, నువ్వు. ఒక్కొక్కరే కదా! హ్మ్. అవునా? నేను, నువ్వనేది ఒక్కొక్కరే చెప్తున్నాం. మనమిద్దరం అని చెప్పలేదు కదా! మనమందరం అని చెప్పలేదు. అవునా? హ్మ్. సో, ఇక్కడ చెప్తున్నారు. ఏమని? అహం నేను, ఆవాం మేమిద్దరం లేదా మనమిద్దరం. ఓకేనా? నాకు పై పేజ్‌లో యాక్చువల్లీ క్వెషన్ ఉందండి. ఆ! సో, ఇప్పుడు ఆ! ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 7 హ్మ్. అహం స్థూల అనుంది గదా! సో, అవును. అక్కడ సా వచ్చినందుకు ఆ! అక్కడ పైన అదేమో అన్నారు దాన్ని ఆ రోజు మర్చిపోయాను బిందువు. ఆ! బిందువు. ఆ! సో, అమ్మ అమ్ అనుస్వరమా? ఆహా! ఆ! ఉత్తమం. అనుస్వరము ఆ! చెప్పండి అనుస్వరం. హ్మ్. హ్మ్. అనుస్వరం అంటే పైనదా బిందువా? పైన బిందువు. మకారం అంటే మాకారం హలంతం. సో, ఇప్పుడు ఏం హలన్. రావాలిక్కడ? అహం అన్నప్పుడు ఏం రావాలి? పైన అనుస్వరం రావాలి. ఉత్తమం. కరెక్ట్. ఓకే. 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 అహం. అహం సేమ్ అదే గాయికకు గూడా అదే సేమ్ అహం లైక్ ఆ! అనుస్వరం. ఇక్కడ అహం ఇక్కడేం రావాలి? అది ఆ వచ్చినందుకు మా హలంత్ రావాలి. మా హలంత్ రావాలి. మా హలంత్ వచ్చిందంటే దాన్ని కలిపి ఎట్లా చెప్తాం చెప్పండి? కలిపి అహం అగ్రజ హ్మ్. అర్థం గాదు. అహమగ్రజ మా అంటున్నాం చూడండి. మ, ఆ! ఆ 2 కలిపితే ఏమైంది? మా అయింది. హ్మ్. అంటే అప్పుడు ఈ రెండిటిని కలిపి చెప్పొచ్చు. అహమగ్రజ అట్లా ఉంటదనమాట. బుక్కులలో ఇప్పుడు నువ్వు హ్మ్. శ్లోకాలు చదువుకుంటే మంత్రాలు గాని, ఇక సంస్కృతంలో భాషణ గాని ఉంటే అప్పుడు హ్మ్. ఎట్లా ఉంటది? అహమగ్రజ అని ఉంటదనమాట. హ్మ్. కలిపి వన్ వర్డ్ లాగా రాస్తారు. ఓకే. ఓకే. ఎందుకంటే ఓకే. ఇక్కడ అచ్చు ఉంది కదా! మకారం హ్మ్. తర్వాత అచ్చు కానీ, తర్వాత కకారం తర్వాత ఏదైనా ఇప్పుడు ఇది ఉంది చూడండి కు హ్మ్. ఉంది. హ్మ్. కు తర్వాత యాహ్! ఒక అచ్చు ఉంది. ఏ అచ్చు? రాస్తున్నాను నేను. ఇప్పుడు దాన్నేమంటాం? కు అంటాం. ఎక్కడ ఇక్కడ రాసాను. కనిపించట్లేదా? ఆహా! కనిపించట్లేదు. అవునా? అదే నాది ఇది అడ్డమొస్తుంది యాక్చువల్‌గా ఇది. ఓహ్! నేనే ఓహ్! ఓకే. ఓకే. నేనే పక్కకు జరిపిన. ఓకే. అదే. గుడ్. ఆ! హ్మ్. ఇది క్ ప్లస్ ఉ. హ్మ్. ఆ! హ్మ్. చూడండి. హ్మ్. అదేమైతదిప్పుడు? కు ఆ! కు అయితది. ఇదయితదనమాట. కదా! హ్మ్. అలా అన్నమాట. అంటే ఏదైనా ఒక లెటరు వ్యంజనము, వ్యంజనం అంటే కాన్సనెంట్. ఈ కాన్సనెంట్‌కి హలంతముతో అంటే ఇలా చిన్న గీత ఉంది చూడండి దాన్ని హలంతం అంటాం. ఈ ఓకే. హలంతముతో అచ్చుల్లో ఉన్నటువంటి అ, ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ ఇవి కలిపామనుకోండి అప్పుడు దానికి గుణింతం అయితదనమాట. గుణింతం అంటే ఏంటి? రెండిటిని కలిపితే ఇది ఏ సౌండ్ ఉందో అదొస్తదనమాట. కు, ఉ హ్మ్. 2 కలిపితే కు కు అయింది. సో, అవును. కు తర్వాత ఏ కలిపాననుకోండి. ఏ కే ఏమైంది? కే అలా అన్నమాట. ఇది గుణింతం అంటారు వీటిని. అవునా? హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. నెక్స్ట్ ఇది మొత్తం చెప్పేసారా? చెప్పేసారు కదా! ఆ! చెప్పేసాను. హ్మ్. ఓకే. ఇక్కడ చూడండి. సో, ఇప్పుడు అహం, ఆవాం, వయం. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అహం అంటే నేను, ఆవాం అంటే మేమిద్దరం లేదా మనమిద్దరం. తెలుగులో మేమిద్దరం లేదా మనమిద్దరం అనడానికి ఆవాం అంటామనమాట. ఓకేనా? హ్మ్. హుహు. అంటే మీ మేమందరం లేదా మనమందరం. ఓకే. హ్మ్. హ్మ్. మేమందరం లేదా మనమందరం. దానికి తేడా ఏంటో తెలుసు గదా! ఇక్కడ యాహ్! అంటే మేము యాహ్! ఐ మీన్ ఫార్ అండ్ నో ఫార్ గాదు. కాదు. సో, ఇప్పుడు మనము ఇక్కడ ముగ్గురమున్నాం. శ్రీదేవి, మీరు, హ్మ్. నేనున్నాం. ఓకే. హ్మ్. ఇప్పుడు హ్మ్. శ్రీదేవి నా పక్కనుంది. హ్మ్. యాహ్! అయితే నేనేం చెప్తాను మీకు, మేమిద్దరం ఈరోజు క్లాస్‌కి వస్తున్నాము. లేదంటే హ్మ్. మేమిద్దరం చదువుకుంటున్నాము. అలా చెప్తాను. హ్మ్. ఎవరికి? మీతో చెప్తాను. యాహ్! ఓకేనా?
సో, ఇప్పుడు మిమ్మల్ని కూడా మాతో యాడ్ చేసుకున్నాను. అప్పుడేమంటాను? మనమందరం, అందరం. మనమందరం చదువుకుందాము. యాహ్! ఓకేనా? హ్మ్. అదండి. సో, హ్మ్. మేమిద్దరం లా లేదంటే మనమిద్దరం. మనమిద్దరం అని ఎలా చెప్తాను? ఇప్పుడు మీరు, నేను ఇద్దరం కలిసి మనమిద్దరం చదువుకుందాము. అప్పుడు శ్రీదేవి వింటుంది. హ్మ్. అర్థమైందా? యాహ్! అర్థమైంది. ఆ! అంటే యాహ్! థర్డ్ పర్సన్ ఒకరుంటారు మనతో పాటు. యాహ్! అప్పుడు మేమిద్దరం అని చెప్తామనమాట. యాహ్! అవునా? హ్మ్. మనమిద్దరం అని ఎప్పుడు చెప్తాం? అప్పుడు కూడా ఒక థర్డ్ పర్సన్ ఉంటాడు. హ్మ్. అది. ఓకేనా? యాహ్! మేమిద్దరం, యాహ్! మనమిద్దరం. హ్మ్. యాహ్! మేమిద్దరం అన్నప్పుడేమో మిమ్మల్ని యాడ్ చేయము. మనమిద్దరం అన్నప్పుడు మిమ్మల్ని యాడ్ చేస్తాం. కదా! అవును. అదనమాట. సో, అవి 2 కూడా ఇందులో ఆవాంలో వస్తది. ఓకే. హ్మ్. వయంలో ఏంటి సేమ్ అదే. మేమందరం, మనమందరం. ఓకేనా? హ్మ్. యాహ్! ఓకే. ఆ! చెప్పండి. ఏకవచనంలో అహం, నేను. యాహ్! అహం, నేను, హ్మ్. ఆవాం, హ్మ్. మేమిద్దరము హ్మ్. ఆర్ హ్మ్. మనమిద్దరం. మనమిద్దరము. యాహ్! వయం మేమిద్దరము ఆర్ ఇద్దరం గాదు. మే హ్మ్. అందరం. అందరము. హ్మ్. యాహ్! మనమందరము. యాహ్! అంతే మనమందరము. మేమందరం. రెండోది. మేమందరం. ఆ! ఓకే. మేమిద్దరము. యాహ్! రాసుకోండది. రాసారా? రాస్తాను యాక్చువల్‌గా. హ్మ్. రాయండి. ఎందుకంటే అది అందరికీ తెలీదు. యాహ్! యాహ్! హ్మ్. రాసి సో, ఇక్కడ పైనది చూడండి ఏమంటున్నాం ఇక్కడ? అహం జనని, నేను జననిని అని చెప్పింది. అవునా? నేను సీతను, నేను రాముడిని అలా చెప్పాలన్నప్పుడు మనము లింగంని మెన్షన్ చేయాలి కదా! ఇక్కడ హ్మ్. నేను అని చెప్తున్నప్పుడు నేను చదువుతున్నాను. అంటే నేను నా జెండర్ మెన్షన్ చేసే అవసరం ఉందా? లేదక్కడ. అవును. అవునా? లేదు. హ్మ్. నేను ఎవరిని అని చెప్పుకోవాలి అంటే అప్పుడు జెండర్ అవసరం. హ్మ్. కదా! హ్మ్. హుహు. నేనెవరిని నా డిస్క్రిప్షన్ చెప్పాలి అంటే అప్పుడు జెండర్ అవసరం. కదా! యాహ్! అవును. రాస్తున్నాను, చదువుతున్నాను అది నా డిస్క్రిప్షన్ కాదు. యెస్. కదా! వాట్ యెస్. యామ్ ఐ డూయింగ్ అనేది అది దానికి క్వెషన్ అది. కదా! కాబట్టి అప్పుడు నేను అంటానంతే. కదా! హ్మ్. చాలు. అవును. ఇక్కడ నేను ఇక్కడ మహిళ అది ఫీమేలా, మెయిలా అని చెప్పట్లేదు చూడండి. అహం అంతే. అవును. ఆవాం ఆ! అంతే. వయం అంతే. హ్మ్. 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 అలా అన్నమాట. హ్మ్. ఓకే. నెక్స్ట్ అహం వైద్యః. హ్మ్. నేను డాక్టర్‌ని. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఆయన డిస్క్రిప్షన్ చెప్తున్నాడు. ఆయన ఎవరో చెప్తున్నాడు. అవును. క లేకపోతే వైద్యా వస్తది ఆ! ఒకవేళ. అది. డిస్క్రిప్షన్ ఎప్పుడైతే తన గురించి చెప్పుకుంటాడో, అప్పుడు ఆ లింగము యూజ్ చేయాలి. అవునా? యెస్. అది. హ్మ్. ఆవాం వైద్యౌ. హ్మ్. మేమిద్దరము డాక్టర్స్‌మి. హ్మ్. వయం వైద్యాః. హ్మ్. మేమందరము డాక్టర్స్‌మి. హ్మ్. అహం అధ్యాపకः. హ్మ్. ఆవాం అధ్యాపకౌ. హ్మ్. వయం అధ్యాపకాః. హ్మ్. సో, ఇక్కడ హ్మ్. యాహ్! అహం హ్మ్. అధ్యాపికా. హ్మ్. ఆవాం అధ్యాపికే. వయం అధ్యాపికాః. హ్మ్. అధ్యాపికా, అధ్యాపికే, అధ్యాపికాః కదా! అది ఆల్రెడీ మనం హ్మ్. నేర్చుకున్నాం. హ్మ్. ఏంటి బాలికా, బాలికే, బాలికాः కదా! సో, హ్మ్. అధ్యాపకः, బాలకः, బాలకౌ, బాలకాः, అధ్యాపకः, అధ్యాపకౌ, అధ్యాపకాः అంతేనా? అవును. హ్మ్. సో, అక్కడేమొచ్చింది మరి? అహం, అహం అధ్యాపకः ఏకవచనంలో. అదే ద్వివచనంలో ఏమైతుంది? ఆవాం, ఆవాం ఆవాం. అధ్యాపకౌ. ఇంతకుముందు ఏం రాసాము? ఏషా అని రాసుకున్నాం. సా అవును. అవునా? అలా రాసాము. అవునా? సా యాహ్! తే తాహ అవునా? సా బాలిక
తే బాలికः ఏంటి బాలిక బాలికే. ఓకే. బాలికే. ఆ! యాహ్! తర్వాత ఇదేంటి తాః బాలికాః అలా తాః చెప్పుకున్నాం. బాలికాః. అవునా? హుహు. సో, హ్మ్. బాలకः అయితే సహ బాలకः, తౌ బాలకౌ. అవునా? తే తే బా బాలకాః అలా తే చెప్పుకున్నాం. బాలకాః. అలాగే ఆ! హ్మ్. త్వంకేమొచ్చింది ఇక్కడ? త్వంకేమన్నా చెప్పారా ఇక్కడ? లేదు. అహం, త్వం రెండే చెప్పారు. అవునా? ఆ! హ్మ్. తర్వాత ఇక్కడ యాహ్! అహం గురించి చెప్తున్నారు. తర్వాత కింద త్వం గురించొస్తది. ఓకేనా? హ్మ్. ఓకే. యాహ్! సో, అహంకేమొచ్చింది? అహం, ఆవాం, వయం. ఓకేనా? హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు ఛాత్ర అని చెప్పాలి. ఎలా చెప్తారు? అహం ఛాత్రా. అహం ఛాత్రా, హ్మ్. ఆవాం ఛాత్రే, హ్మ్. వయం ఛాత్రాః. ఉత్తమం. తర్వాత ఆహ్, అహం శిక్షిక. అహం శిక్షికా, హ్మ్. ఆవాం శిక్షికే, హ్మ్. వయం శిక్షికాః. హ్మ్. అహం తంత్రజ్ఞి. నదీ అహం నదీ శబ్దంలాగా. ఏమొస్తదది నదీ? నదీ, ఆ! నద్యౌ, ఆ! నద్యాః. నద్యః. ఓహ్! ఉప్స్! నద్యః. హ్మ్. చెప్పండిప్పుడు. అదేంటి తంత్రజ్ఞి. అహం అహం తంత్రజ్ఞి, హ్మ్. అహం తంత్రజ్ఞౌ, ఆ! అహం ఆవాం. ఆ! అహం తంత్రజ్ఞి ఆవాం. ఆవాం. హ్మ్. ఆవాం తంత్రజ్ఞౌ, వయం తంత్రజ్ఞః. హ్మ్. తంత్రజ్ఞ అంటే అసలేంటి? ఇంజినీర్. ఓహ్! ఓకే. హ్మ్. మీరు ఇంజినీరే కదా! అందుకని. యాహ్! యాహ్! ఇది. చెప్పండింకా. మీది రాసుకోండి అక్కడ తంత్రజ్ఞః అంటే తంత్రజ్ఞి. తంత్ర ఎలా రాస్తారది? ఇలా చెప్తాను. హ్మ్. తెలుగులో రాసుకున్నాను. ఓకే. గుడ్. తంత్రజ్ఞి. తంత్ర హుహు. తంతగ్ని తంతగ్ తంత్ర. త న త్ర. తంత్ని న త్ర అన్నమాట. తంత్రజ్ఞి. తంత్రగ్ని. హ్మ్. ఓకేనా? యాహ్! ఇంజినీర్. హ్మ్. నెక్స్ట్ ఇక్కడ ఓకే. అభ్యాసః అభ్యాసః. ఓహ్! ఇది ప్లస్ అనుంది. 53 ప్లస్ అధికం. అది హ్మ్. 53 అధిక. 53 హ్మ్. అధిక. హ్మ్. ఓకే. ఇక్కడ అహం. ఇక్కడ పైన ఇంకేదో ఉంది. ప్రథమ దిశ దీక్ష. పుస్తకం దీక్ష పేరు. ప్రథమ దీక్ష వా వాక్య వ్యవహారః. వాక్య వ్యవహారః. ఇక్కడ ప్రథమా ఇప్పుడు దీక్ష అనొచ్చింది. అవునా? దీక్ష అనేదేంటి స్త్రీలింగం. కాబట్టి ప్రథమ అనేదేమైంది? యాహ్! ప్రథమ అన్నాం. ప్రథమః కాకుండా ప్రథమ ఆ! అన్నాము. ప్రథమా దీక్ష అలా అన్నమాట. దీక్షః ఉందనుకోండి అప్పుడేమొచ్చేదిక్కడ? ప్రథమః దీక్షః. అలా. తర్వాత హ్మ్. వ్యవహారః అంటే ఏంటిది? పుల్లింగమా? స్త్రీలింగమా? నపుంసకలింగమా? పుంలింగము. పుంలింగము. వాక్య వ్యవహారము అన్నమాట. వ్యవహారః అనేది వచ్చిందక్కడ. సో, ఇప్పుడు దీక్ష అనేది ఎట్లా చెప్తారు? దీక్ష ద్వివచనం, బహువచనంలో చెప్పండి. దీక్ష, హ్మ్. దీ దీక్షే, ఆ! దీక్షాః. ఉత్తమం. సో, ప్రథమ గూడా యాడ్ చేసి చెప్పండి సేమ్ దానిలాగే. ప్రథమా దీక్ష. ప్రథమా దీక్ష, హ్మ్. ప్రథమే దీక్షే, హ్మ్. ప్ర ప్రథమాః దీక్షాః. ఉత్తమం. ఉత్తమం. యాహ్! అంతే. ఓకేనా? హ్మ్. యాహ్! సో, వాక్య వ్యవహారః అంతా కలిపేసి అది ప్రథమ ఏకవచనం, ద్వివచనం, బహువచనంలో చెప్పండి. వాక్య వ్యవహారః. ఆ! వాక్య వ్యవహారౌ
ఆ! వాక్య వ్యవహారే వ్యవహారः ఆ! దీర్ఘ వ్యవహారాः ఆ! సారీ. అభ్యాసः. అభ్యాసः హ్మ్. అభ్యా అభ్యాసౌ హ్మ్. అభ్యాసాः. ఉత్తమం. అహం. హ్మ్. అహం హ్మ్. ఆవాం హ్మ్. వయం. ఉత్తమం. సహ. సహ హ్మ్. సహ తే తౌ హ్మ్. కాదు. సహ ఆ! తౌ తే. తే. సా. సా ఆహ్, తే తాః. హ్మ్. తత్. తత్ తే తాని. ఏషః. ఏషః ఆహ్, ఏ ఏషః ఏతౌ ఏతాః. ఉత్తమం. హ్మ్. తర్వాత ఏషా. ఏషా హ్మ్. ఏతే ఏతాః. ఉత్తమం. భవాన్. తెలీదు. లేదు. ఓకే. భవతి. నదీలాగా. ఓహ్! భవతి, భవత్యౌ, భవత్యః. హ్మ్. సో, భవాన్‌ది ఒకటే రాసుకోండి ఒక చోట అక్కడే. సో, ఆ! భవాన్, భవంతౌ, భవంతః. ఓహ్! గుర్తుంటది. ఓకే. గుడ్. భవాన్, హ్మ్. భవాన్, భ భవాన్. అదే. దాన్ని హ్మ్. భవంతౌ, భవంతౌ, భవాన్. ఓకేనా? భవంతౌ, భవంతః. రాసాను చూసారా? భవంతౌ యాహ్! నేను తెలుగు గూడా తప్పు రాసిన యాక్చువల్‌గా. మీరు అంటే కరెక్ట్ చేసుకున్నా మీరు రాసిన తర్వాత. ఓకే. భవంతౌ, భవంతః. భవాన్, భవంతౌ, భవంతః. ఇలా రాసుంటారు మీరు. అవునా? సున్నా పెట్టి తవ్ అని. అవును. ఆ! ఈ తకారంతో చివరి అక్షరం చిన్నా గదా! అందుకని ఈ మ అనేది నాకారం పెట్టుకోవాలన్నమాట అట్లా. చెప్పాను చూడండి యెస్. ఇంతకుముందు. ఆ! హ్మ్. పంచమాక్షరం. వర్గాలవి కాకుండా మిగతావున్నాయనుకోండి, అప్పుడు అలా జేసుకోవచ్చు. వర్గాలయి ఓకే. ఉన్నప్పుడు మాత్రం వర్గాలలో ఫిఫ్త్ లెటర్ ఏంటో అది చూసి పెట్టాలన్నమాట. అమ్మో! నేను చాలా మర్చిపోయినా. హ్మ్. హ్మ్. భవాన్, భవంతౌ, భవంతః. ఓకే. భ. భవతి భ. భ. ఓకే. భవాన్, భవంతౌ, భవంతః. ఉత్తమం. ఉత్తమం. అది. అన్నీ వచ్చేసినాయి గదా! భవ ఆ! యాహ్! నారీ, నారీ. నారీ, నార్యౌ, నార్యః. ఆ! నారీ ఒక్కామె ఒక్క నారి ఉంది అని చెప్పాలి. ఎలా చెప్తారు? లేకపోతే ఆమె, ఆమె ఆ! నారి అని చెప్పాలి. ఓకే. వాళ్ళిద్దరు నారి. సా నారి. హ్మ్. ఆహ్, ఓకే. తే హ్మ్. తే నార్యౌ, హ్మ్. తాః నార్యః. ఉత్తమం. ఉత్తమం. వచ్చేసింది. ఓకే. బావుంది. మీరిట్లా అడిగితే నాకు గూడా కాన్ఫిడెన్స్ ఒచ్చింది. వచ్చేసింది. ఆ! ఓకే. అత్ర పశ్యతు రిక్తస్థానాన్ని పూరయంతు. అవునా? ఈ భక్తులే ఇంకా మంచివొస్తలేవు. ఇప్పుడు వస్తాయి. మళ్ళీ వస్తాయి. ఇంకా మీరు మర్చిపోయినా. స్టార్టింగ్‌లోనే ఉన్నారింకా. ఇది ప్రథమ త పురుషలోనే ఉన్నారు. ప్రథమ విభక్తిలో ఉన్నారు మీరు. ఇవన్నీ మీకు ఎక్స్‌ట్రా. అదే మీరు చెప్తున్నారు. స్థానాన్ని అంటే మీరు ఆల్రెడీ చెప్పిండ్రు. నేను మళ్ళా మర్చిపోయినా. వెనక్కి పోయి చూస్తాను. స్థానాన్ని అంటే ఆ! నీ నీ అంటే ఆహ్, హ్మ్. చెప్పిండ్రా ఇది? నపుంసకలింగం అది కదా! నపుంసకలింగంలో విభక్తి ఓహ్! ద్వితీయ విభక్తి అన్నమాట. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. రిక్త స్థానాలను ప్రథమ విభక్తిలో కూడా సేమ్ అదే వస్తది బహువచనంలో కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరంతా చెప్పినవి ఇవన్నీ కూడా ప్రథమా విభక్తి అన్నమాట. ఇప్పుడు సహ తౌ తే అవునా? సా తే తాహ ఏతత్ హ్మ్. ఈతే ఏతాని. హ్మ్. యాహ్! ఇవన్నీ యాహ్! కూడా ఏంటివి ప్రథమా విభక్తి. అవునా? ఓకే. హుహు. సో, ప్రథమా విభక్తిలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం అన్నమాట అది. ఓకే. హ్మ్. హ్మ్. తర్వాత ఇప్పుడు సహ, తౌ, తే అనేది ఇవన్నీ ఉన్నాయి. సహ అనేది, సా అనేది, భవాన్ అనేది, భవతి అనేది, రామః అనేది, సీత అనేది ఇవన్నీ కూడా ఎక్కడొస్తాయి? వృక్షః ఇవన్నీ కూడా ప్రథమ విభక్తి, ప్రథమ పురుష. అవునా? సో, ప్రథమ విభక్తి ఇంకా ప్రథమ పురుష కూడా థర్డ్ పర్సన్. అవునా?
మ్హూ. యా. యా. సో ఇప్పుడు అహం అనేది ఎక్కడొస్తదది? ఏ పురుష? ఉత్తమ పురుష. ఏంటది? ఉత్తమ పురుష. ఇక్కడ ఉత్తమ పురుష. కింద మీకు వస్తది. ఇది స్టార్ట్ చేస్తారు. ఇది ఉత్తమ పురుష అన్నమాట. ఓకేనా? ఓకే. హ్మ్. త్వం అనేదేంటిది? మధ్యమ పురుష. ఓకేనా? యా. హ్మ్. పైనవన్నీ ఇంకా మిగతాయన్నీ మీకు తెలుసు. ప్రథమ పురుష అని కదా! యా. హ్మ్. అహం అనేది ఉత్తమ పురుష. ఓకేనా? థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ కాదు. ఇదేంటి? ఫస్ట్ పర్సన్ అంటారు కదా! ఇంగ్లీష్‌లో అయితే. ఫస్ట్ పర్సన్. ఓకేనా? యా. ఫస్ట్ పర్సన్ అంటే ఉత్తమ పురుష. చెప్పండి ఇంకా. ఓకే. అహం స్వర్ణకారః. అహం స్వర్ణకారః. ఇది అర్థంతో చదువుతూ ఉండండి. అంటే ఓకే. నేను నేను స్వర్ణకారుడిని. స్వర్ణని. హ్మ్. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఎలాంటిలి? మేలా? ఫీమేలా? మేల్. ఉత్తమం. హ్మ్. ఆమ్, ఆహా వచ్చింది కాబట్టి మేల్ కాబట్టి హ్మ్. యా. ఆవాం స్వర్ణకారౌ హ్మ్. వయం స్వర్ణకారాః. ఉత్తమం. మేమిద్దరము స్వర్ణకారులము. మేమందరము స్వర్ణకారులము. హ్మ్. హ్మ్. గోల్డ్ స్మిత్. గోల్డ్ స్మిత్. హ్మ్. అహం చాలకః. హ్మ్. చాలక అంటే డ్రైవ్ చేసేవాళ్ళు. ఓహ్! హ్మ్. డ్రైవర్. హ్మ్. అహం చాలకః. నేను డ్రైవర్‌ని. హ్మ్. ఆవాం చాలకౌ. మేమిద్దరము డ్రైవర్స్‌మి. హ్మ్. వయం చాలకాః. హ్మ్. మేమందరము డ్రైవర్స్‌మి. ఉత్తమం. హ్మ్. అహం రజకః అంటే అదే వాషర్‌మెన్. హ్మ్. హ్మ్. ఆవాం రజకౌ. మేమిద్దరము వాషర్‌మెన్. హ్మ్. వ ఆహ్, మెన్. వయం హ్మ్. యాహ్! హ్మ్. వయం రజకాః. హ్మ్. అహం ఉద్యా ఉద్యానపాలకః అంటే అదే గార్డెన్‌లో ఉండేటాయన. గార్డెనర్. గార్డెనర్. యెస్. హ్మ్. అహం ఉద్యానపాలకః. ఇది ఆవాం మహాప్రాణం గాదిది. అల్ప ప్రాణం. ఉద్యాన. ఉద్యాన హ్మ్. ఉద్యానపాలకః. హ్మ్. ఇక్కడ ఉద్యాన. ఓకేనా? హ్మ్. 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 ధ్య ఓకే. అంటే ఇక్కడ జట వచ్చేది. అది కాదది. అవును. అవును. హ్మ్. యాహ్! హిందీలో అట్లొస్తే మహాప్రాణం అయితే ఎట్లా రాస్తాము? ఇది ఉద్యాన అనేది ఇలా ఉంది గదా! అది ఆ! మహాప్రాణం అయితే ఉద్, యా ఇలా రాస్తారు. ఓకే. ఓకే. ఓకేనా? హ్మ్. ఓకే. ఉద్యానపాలకः. హ్మ్. అహం సౌచికः. సోయింగ్ హ్మ్. ఆయన హ్మ్. టైలర్. టైలర్. ఆవాం హ్మ్. సౌచికౌ. హ్మ్. వయం సౌచికాః. హ్మ్. అహం హ్మ్. న్యాయాధీశः. ఓకే. హ్మ్. న్యాయాధీశः. ఆధీశः అంటే ఎవరిక్కడ? జడ్జ్. హ్మ్. హ్మ్. యాహ్! మేల్ జడ్జ్. హ్మ్. ఉత్తమం. ఆవాం న్యాయాధీశౌ. ధీ వయం మహాప్రాణం. ఇది మహాప్రాణమా ఇక్కడ? హ్మ్. హ్మ్. ఓకే. న్యాయా న్యాయాధీశः. న్యాయాధీశः. హ్మ్. ఆవాం న్యాయాధీశౌ. హ్మ్. వయం న్యాయాధీశः. హ్మ్. ధీశాः. హ్మ్. హ్మ్. అహం హ్మ్. చికిత్సకः. హ్మ్. డాక్టరా? చికిత్సక అంటే? నర్స్. ఓకే. అండ్ దట్ టు మేల్ నర్స్ ఇక్కడ మళ్ళీ. మేల్ నర్స్. హ్మ్. అహం చికిత్సకः. హ్మ్. ఆవాం చికిత్సకౌ. హ్మ్. చికిత్సకాः. హ్మ్. అహం పత్రవాహకः. వాహకः. హ్మ్. పోస్ట్‌మ్యాన్. ఉత్తమం. పోస్ట్‌మ్యాన్. హ్మ్. ఓకే. ఆవాం పత్రవాహకౌ. హ్మ్. వయం పత్రవాహకాः. హ్మ్.
అహం గోపాలకః హ్మ్. అంటే అదే గోవుల్ని కాచేట ఆయన. కౌహర్డ్. ఆ! ఆవాం గోపాలకౌ హ్మ్. వయం గోపాలకాః. హ్మ్. అహం హస్తిపకః హ్మ్. హ్మ్. ఎలిఫెంట్స్‌ని చేసేటాయన. టేక్ కేర్ చేసేతను. ఆ! ఎలిఫెంట్ వాళ్ళనేదో అంటారనుకుంటా ఎలిఫెంట్ టేక్. ఏమంటారు నాకు తెలీదది తెలుగులో. యాహ్! ఆ! ఓకే. మనకిది కొంచెంలో కట్ అయితది. మళ్ళీ రాదు. ఓహ్! హ్మ్. ఓకే. హ్మ్. ఆవాం హస్తిప హస్తిపకౌ హ్మ్. హస్తిపకౌ ఆ! వయం హస్తిపకాః. ఉత్తమం. ఇది వయం సైనికాః. యాహ్! అహం సైనికः హ్మ్. ఆవాం సైనికౌ హ్మ్. వయం సైనికాః. ఉత్తమం. హ్మ్. అహం లేఖికా హ్మ్. వాం లేఖికే హ్మ్. వయం లేఖికాః. ఏంటి ఇక్కడ లేఖికా ఎవరిక్కడ? ఫీమేల్ రైటర్. ఆ! ఫీమేల్ రైటర్. ఉత్తమం.